ఆనంద భైరవి ప్లాన్ ప్రకారం పోలీస్ స్టేషన్లో సమీర మీద కంప్లైంట్ ఇచ్చి సమీర అనే మా కోడలు కనిపించకపోవడానికి కారణం ఎస్ఐ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మేము ఆ అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేసి తన చేతనే నిజం చెప్పిస్తాము, మీ కోడలికి ఏమీ కాకుండా చూసుకుంటాము అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఆనంద భైరవి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో అందరితో శరణ్య కనిపించకపోవడానికి కారణం సమీర అని, ఒక బలమైన ఎవిడెన్స్ కూడా దొరికిందని, పోలీసులు సమీర కోసం వెతుకుతున్నారని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో ఇక అనన్య ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమీర కనుక దొరికితే నేను కూడా దొరికిపోతానా? సమీర ఖచ్చితంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తే నిజాలన్నీ కూడా కక్కేస్తుంది, అప్పుడు నేను కూడా ఇరుక్కుపోతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సమీర దొరకడానికి వీల్లేదు, తను సేఫ్గా ఉంటే నేను కూడా సేఫ్గా ఉన్నట్టే అని చెప్పి అనన్య మెల్లిగా పక్కకు వెళ్ళి సమీరతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. సమీర నువ్వెక్కడున్నావు అని చెప్పి అనన్య అంటూ ఉంటే నేను ఇంట్లోనే ఉన్నాను అని సమీర అంటూ ఉంటుంది. వెంటనే నువ్వు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వేరే రాష్ట్రానికి వెళ్ళిపో, లేదు వేరే దేశానికే వెళ్ళిపో, ఎందుకంటే పోలీసులు నీ కోసం వెతకడం మొదలు పెట్టారు. ఆ ఆనంద భైరవి రిసార్ట్కి వెళ్ళి జరిగింది మొత్తం కూడా తెలుసుకుంది. సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు దర్శన్తో కలిసి హనీమూన్కి వెళ్ళడం, అక్కడ శరణ్యతో నువ్వు గొడవ పడడం, అవన్నీ కూడా ఆనంద భైరవికి తెలిసిపోయాయి. పోలీసులు నీ కోసం వెతుకుతున్నారట, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు పోలీసులకు చిక్కడానికి వీల్లేదు అని చెప్పి అనన్య సమీరతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. నేను పదే నీకు ఫోన్ చేయడం కుదరకపోవచ్చు, అందుకే నేను నీకు మెసేజ్ చేస్తూ ఉంటాను అని చెప్పి అనన్య చెప్పడంతో సరే అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక వెంటనే తన లగేజ్ని ప్యాక్ చేసుకొని మలేషియాకి టికెట్ బుక్ చేసుకొని సమీర ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఇదంతా కూడా ఆనంద భైరవి వినేస్తుంది. అనన్య శరణ్య కనిపించకపోవడానికి కారణం నువ్వు కూడా అన్నమాట, ఇద్దరూ కలిసే ఈ కుట్రలన్నీ చేశారన్నమాట. చూస్తా, దాని సంగతి చూస్తా, నీ సంగతి కూడా తేలుస్తా అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటుంది. తర్వాత ప్రతిదీ కూడా కావాలని అనన్యకు వినిపించేలాగా ఆనంద భైరవి పోలీసులతో మాట్లాడుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సమీర తప్పించుకోవడానికి వీల్లేదు ఇన్స్పెక్టర్, ఈ హైదరాబాద్లో ఆ సమీర ఎక్కడున్నా సరే జల్లెడ వేసి పట్టుకోండి, నా కోడలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. అలాగే మేడం, తప్పకుండా మేము ఆల్రెడీ సెర్చింగ్ మొదలు పెట్టాము అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. ఈ ఆనంద భైరవి ఇంకా సమీరను పట్టుకోగలననే భ్రమలో ఉందనుకుంటా. ఇంకెక్కడ సమీర ఎప్పుడో దేశం వదిలి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి అనన్య అనుకుంటుంది. మరో పక్క ఆనంద రోహిత్ని గదిలోకి తీసుకుని వెళ్ళి, రోహిత్ నీతో నేను ఒక విషయం మాట్లాడాలి నాన్న అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి పిన్ని అని చెప్పి రోహిత్ అంటాడు. మనం ఎలాగైనా సరే సమీరని పోలీసులకు అప్పగించాలి, అందుకు నీ సాయం కావాలని చెప్పి అంటూ ఉంటే, చెప్పు పిన్ని, ఎటువంటి సాయం కావాలన్నా చేస్తాను, శరణ్య క్షేమంగా ఇంటికి రావాలి అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద తన ప్లాన్ మొత్తం కూడా రోహిత్కి వివరిస్తుంది. దాంతో రోహిత్ అలాగే పిన్ని, ఖచ్చితంగా ఆ సమీరని తీసుకొని నేను స్టేషన్కి వస్తాను అని చెప్పి ఇక అలా ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోతాడు. సమీర తన లగేజ్ అంతా కూడా సర్దుకొని కారు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అలా రోహిత్ డ్రైవర్ వేషంలో సమీర ఇంటి ముందుకు వచ్చి ఆగుతాడు. ఎక్కడికి వెళ్ళాలి మేడం అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు సమీర ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది. 1000 రూపీస్ ఇస్తారా అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. 1000 కాదు 2000 ఇస్తాను, ఫాస్ట్గా పోనివ్వాలి అని చెప్పి సమీర వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా అసలు డ్రైవర్ ఎవరో కూడా సరిగ్గా చూడకుండానే కార్ ఎక్కేస్తుంది. ఇక అలా సమీర టెన్షన్గా కార్లో కూర్చొని త్వరగా డ్రైవర్ త్వరగా పోనివ్వు, ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే, అలాగే మేడం, తప్పకుండా మీరు వెళ్ళాల్సిన చోటుకి టైం ప్రకారమే వెళ్తారు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. సమీర టెన్షన్గా కూర్చొని ఉంటుంది. పోలీసులు సమీర ఇంటికి వెళ్ళేసరికి అక్కడ తాళం వేసి ఉండడంతో ఆనంద్ భైరవికి ఫోన్ చేస్తారు. మేడం, సమీర ఇంటికి లాక్ వేసి ఉంది, మేము వస్తున్నామని ఇన్ఫర్మేషన్ రావడంతో ఎక్కడికైనా భయపడి పారిపోయిందేమో అని చెప్పి అంటూ ఉంటే, యూ డోంట్ వరీ, ఆ సమీర ఖచ్చితంగా
స్టేషన్కి వచ్చి తీరుతుంది అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇదేంటి ఈ ఆనంద ఇంత కాన్ఫిడెంట్గా ఉంది, అసలు ఈ సమీర ఎక్కడుందో ఏంటో అని చెప్పి అనన్య పక్కకు వచ్చి సమీరకి మెసేజ్ చేస్తూ ఉంటుంది. సమీర నువ్వు సేఫేనా అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉంటే, నేను సేఫ్గానే ఉన్నాను అని చెప్పి సమీర ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాను అని చెప్పి మెసేజ్ చేయడంతో అమ్మయ్య సమీర సేఫ్గానే ఉంది అంటే నేను కూడా సేఫే అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా ఆనంద గమనిస్తూనే ఉంటుంది. దాంతోపాటు నువ్వు కూడా దొరకడం గ్యారంటీ, కాసేపు వెయిట్ చేయని చెప్పి ఆనంద అలా తన ప్లాన్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. రోహిత్ సమీరని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి మేడం ఎయిర్పోర్ట్ వచ్చింది దిగండి అని చెప్పి అంటూ ఉంటే సమీర ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి ఎయిర్పోర్ట్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉంటే, మీరు రావాల్సింది ఇక్కడికే కదా మేడం అని చెప్పి రోహిత్ తన ఫేస్ని సమీరకి చూపించడంతో సమీర నువ్వా అంటూ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కార్ దిగి సమీర పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే, ఎక్కడికి మేడం పరిగెడుతున్నారు రండి అని చెప్పి రోహిత్ సమీరని స్టేషన్ లోపలికి లాక్కుని వస్తాడు. ఇక ఇన్స్పెక్టర్ సమీరని చూడగానే, ఓ సమీర అంటే మీరేనా, దర్శన్ని లవ్ చేసి శరణ్య అడ్డు తొలగించుకోవడం కోసం తనని కిడ్నాప్ చేయించింది మీరేనా అని చెప్పి అంటూ ఉంటే, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, శరణ్యను నేను కిడ్నాప్ చేయించడం ఏంటి, నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ ఎస్ఐ వాళ్ళకి దొరికిన ఒక రౌడీని తీసుకురమ్మని కానిస్టేబుల్కి చెప్తాడు. దాంతో కానిస్టేబుల్ శరణ్యని పొడిచిన రౌడీని తీసుకొని వస్తాడు. రేయ్ మర్యాదగా నిజం చెప్పు, నిన్ను శరణ్యని కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరు అని చెప్పి అంటూ ఉంటే, సమీర మేడమే నాకు డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించారు సార్ అని చెప్పి ఆ రౌడీ ఇన్స్పెక్టర్కి నిజం చెప్పేస్తాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్, ఏంటమ్మా ఇదంతా, అతనికి డబ్బులు ఇచ్చి ఇదంతా చేయించింది నువ్వేనని చెప్తున్నాడు కదా, మరి నువ్వేంటి తప్పించుకోవాలని చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, సార్ నిజానికి శరణ్యను కిడ్నాప్ చేయాలన్న ఆలోచన నాది కాదు సార్, అనన్యది. అనన్యనే నాకు ఈ ఐడియా ఇచ్చింది. దర్శన్ని నేను ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని చూస్తూ ఉంటే, శరణ్య అడ్డు లేకపోతే నువ్వు తనని ఈజీగా సొంతం చేసుకోవచ్చని తనే ఐడియా ఇచ్చింది. తనిచ్చిన ఐడియాతోనే నేను శరణ్యని కిడ్నాప్ చేయాలనుకున్నాను, కానీ తనని చంపాలని మాత్రం నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు సార్. కేవలం కొద్ది రోజులు దాచిపెట్టి దర్శన్కి దగ్గర అవుదామని అనుకున్నాను అని చెప్పి సమీర అనన్యని కూడా ఇరికించేస్తుంది. ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్, నీ మాటలు నమ్మొచ్చా అని చెప్పి అంటూ ఉంటే, నిజం సార్, కావాలంటే నా ఫోన్ కూడా చూడండి, ఇందాక కూడా మీరు నా కోసం వెతుకుతున్నారని అనన్యనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని చెప్పి, దయచేసి నన్ను వదిలేయండి సార్ అని చెప్పి సమీర పోలీసులని వేడుకుంటూ ఉంటుంది. ఇక దాంతో ఇన్స్పెక్టర్, మనం వెంటనే వెళ్ళి ఆ అనన్యను కూడా అరెస్ట్ చేసి తీసుకొని రావాలి, పదండి అని చెప్పి ఆనంద ఇంటికి పోలీసులు బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక రోహిత్ ఆనంద దగ్గరికి వచ్చి, పిన్ని మన ప్లాన్ సక్సెస్ అయింది, సమీరాని పోలీసులకు అప్పగించాను అని చెప్పి అంటూ ఉంటాడు. వెరీ గుడ్, అయితే మొత్తం కూడా పోలీసులే చూసుకుంటారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక అనన్య, సమీర దొరికిపోయింది అంటే ఇప్పుడు స్టేషన్లో నా పేరు కూడా చెప్పేసి ఉంటుందా, నన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో పోలీసులు ఇంటికి వస్తారు. ఇక ఆనంద భైరవి, ఏంటి ఇన్స్పెక్టర్, సమీర దొరికింది కదా, మళ్ళీ మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే, ఇంకొక దొంగ కూడా మీ ఇంట్లోనే ఉన్నారు, సమీరతో కలిసి చేతులు కలిపి శరణ్య కిడ్నాప్ అవ్వడానికి కారణమైన వాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారు, సమీర మొత్తం కూడా చెప్పేసింది అని అంటూ ఉంటే, మీరు మాట్లాడేది ఎవరి గురించి ఇన్స్పెక్టర్ అని చెప్పి ఆనంద ఏమీ తెలియనట్టుగా అమాయకంగా అడుగుతూ ఉంటే, ఇదిగో ఈ అనన్యనే చెల్లెల మీద ఉక్రోషంతో సమీరతో చేతులు కలిపి సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేయించింది అని చెప్పి అనన్య గురించి ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు. ఇన్స్పెక్టర్ గారు, మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు, మా అనన్య ఎందుకు అలా చేస్తుంది, తనకు చెల్లెలంటే ప్రాణం అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, అవును ఇన్స్పెక్టర్, మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది అని చెప్పి ఆనంద కూడా పైకి నటిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఇన్స్పెక్టర్, లేదు మేడం,
మేము కరెక్ట్గానే ఎంక్వైరీ చేశాము. సమీరానే అనన్య పేరు చెప్పింది. అలాగే తన ఫోన్లో వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ అంతా కూడా మేము చూసామని చెప్పి చాటింగ్స్లో, ఫోన్ కాల్స్లో వీళ్ళ మధ్య కన్వర్జేషన్ జరిగిందని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో అప్పుడు రోహిత్ అనన్య చెంప పగలగొట్టి, ఏంటి అనన్య ఇదంతా? ఇన్స్పెక్టర్ గారు చెప్పేది నిజమా? శరణ్య కిడ్నాప్ అవ్వడానికి నువ్వు కూడా ఒక కారణమా? ఛీ, నీలాంటి దాని ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేయాలని చూస్తావా అని చెప్పి రోహిత్ అనన్య మీద మండిపడుతూ ఉంటాడు. ఏమండి, నేను తెలియక తప్పు చేశాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. దయచేసి నన్ను వదిలేమని ఇన్స్పెక్టర్ గారికి చెప్పండి అని అనన్య వేడుకుంటూ ఉంటుంది. లేదు లేదు, నీలాంటి దానికి శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పి రోహిత్ ఇన్స్పెక్టర్తో, ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు అనన్యని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇక ఆనంద, అమ్మయ్య, మొత్తానికి సమీర పని, అనన్య పని అయిపోయింది. ఇప్పుడు దర్శన్ని, శరణ్యని ఒకటి చేయాలి. దర్శన్ మనసులో శరణ్య మీద ఉన్న అపార్థాన్ని తొలగించాలని చెప్పి ఆనంద దర్శన్ దగ్గరికి వస్తుంది. నాన్న దర్శన్, నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అప్పుడు దర్శన్, ఏం మాట్లాడాలమ్మా? నాతో ఇంకే ఉంది మాట్లాడడానికి అని చెప్పి అంటూ ఉంటే, శరణ్య గురించి నీకొక నిజం చెప్పాలి నాన్న. శరణ్య నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమిస్తుందో నీకు తెలియదు. సమీర డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుందని చెప్పి అంటూ ఉంటే, లేదు, నువ్వు చెప్పేది అబద్ధం. సమీరది స్వచ్ఛమైన ప్రేమ. శరణ్యనే డబ్బు కోసం నాతో ఉంటుందని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అసలు శరణ్య మీద సమీర ఎన్ని కుట్రలు చేసిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. శరణ్యని వ్యభిచారం కేసులో ఇరికించింది. పాపం అయినా సరే ఆ పిచ్చిది అక్కడ జరిగేవన్నీ కూడా ఒక్క మాట నాతో చెప్పలేదు. ఎందుకంటే కేవలం నిన్ను నా దృష్టిలో చెడ్డవాడిని చేయడం ఇష్టం లేకే. నా అంతటి నేను రిసార్ట్కి వెళ్ళి కనుక్కునే వరకు అక్కడ ఏం జరిగిందో శరణ్య ఒక్క మాట కూడా చెప్పలేదు. శరణ్యకి అంత ప్రేమ నాన్న నువ్వంటే. శరణ్య క్యారెక్టర్ని నీ దృష్టిలో బ్యాట్ చేయడం కోసమని సరోజ అన్న ఆవిడకు డబ్బులిచ్చి ఒక రౌడీని తన గదిలోకి పంపించి శరణ్య మీద సమీర కుట్ర చేసిందని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. సమీర మరీ అలా చేసే రకం కాదని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. నేను చెప్పేది నిజం నాన్న, కావాలంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడు అని చెప్పి సమీర సరోజకి డబ్బులు ఇవ్వడం, రౌడీని తీసుకొని సరోజ శరణ్య గదిలోకి వెళ్ళడం, పోలీసులు శరణ్యని తీసుకెళ్లడం, ఇదంతా కూడా ఫుటేజ్లో రికార్డ్ అవ్వడంతో అది ఆనంద భైరవి దర్శన్కి చూపిస్తుంది. ఇక అదంతా చూసిన తర్వాత దర్శన్ సమీర నిజస్వరూపం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వు చెప్పేది నిజమా అమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అవును నాన్న, కావాలంటే ఈ ఫుటేజ్ చూడు. సమీర తన ఫ్రెండ్తో ఏం మాట్లాడిందో అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇక ఆ ఫుటేజ్లో సమీర తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఎలాగైనా సరే దర్శన్ని దగ్గర చేసుకుని తనతో బిడ్డను కనాలి, అప్పుడు ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి ఆ ఆస్తితో పాటు ఆనంద భైరవి మీద పగ కూడా సాధించాలంటూ సమీర మాట్లాడిన మాటలన్నీ కూడా ఆనంద భైరవి దర్శన్కి వినిపిస్తుంది. ఇక దాంతో సమీర నిజస్వరూపం తెలుసుకున్న దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ఇన్ని రోజులు శరణ్యని అపార్థం చేసుకున్నందుకు దర్శన్ ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు. అమ్మ, శరణ్య ఎక్కడుందో ఎలా ఉందో ఎలాగైనా సరే శరణ్యని వెతికి పట్టుకోవాలమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, అవసరం లేదు నాన్న, శరణ్య ఎక్కడుందో నాకు తెలుసు, పద నేను తీసుకువెళ్తాను అంటూ దర్శన్ మనసు మార్చి శరణ్య పైన ప్రేమ కలిగేలాగా చేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.